హాయ్ హలో వెల్కమ్ టు ట్రెడిషనల్ గర్ల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేశానండి. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 మీడియం సైజ్ టమాటో అండ్ హాఫ్ కిలో చికెన్. తర్వాత 2 ఆనియన్స్ని చాలా చాప్గా ఫైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ 2 పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసుకోవాలి. టమాటోని కూడా చాప్గా ఫైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకున్నాము. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, మీకు రుచికి సరిపడా కారం అండ్ ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మందంగా ఉండే కడాయిని యూస్ చేయండి. అప్పుడే అడుగు అనేది అంటకుండా వస్తుంది. తర్వాత మీరు చికెన్కి ఎంత ఆయిల్ అయితే యూస్ చేసుకుంటారో మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. నాకు ఆయిల్ సరిపోద్ది. తర్వాత దానిలోకి ఒక హాఫ్ ఇంచ్ చెక్క అండ్ 3 లవంగాలు యాడ్ చేసుకున్నాను. మీకు అవసరం లేదంటే చెక్క లవంగాలు అనేవి స్కిప్ చేయండి. అవి లేకపోయినా మనకు చికెన్ కర్రీ టేస్టీగానే ఉంటుంది. సో ఇవి యాడ్ చేయడం వల్ల కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది అనేసి యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఇవి ఫ్రై అయ్యాక, ఆయిల్ హీట్ అయ్యి ఫ్రై అయ్యాక మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి 2 యాడ్ చేసి మంచిగా కలుపుకోండి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు. మీడియం సైజ్ ఆనియన్స్ మంచిగా కట్ చేసుకోవడం వల్ల, సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుందండి. మసాలా మనం ఎక్కువ యాడ్ చేసుకోవడం కంటే ఆనియన్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది. సో నేను ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల మనకి ఆనియన్స్ లాగా కనపడవు అన్నమాట, గ్రేవీలోకి కలిసిపోతాయి. దాని తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ గార్లిక్స్ క్లోవ్స్ ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అది ఫ్రై చేస్తున్న ఆనియన్స్లోకి యాడ్ చేసి మంచిగా పచ్చి వాసన అనేది లేకుండా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సరిగ్గా ఫ్రై చేసుకోకపోతే కొద్దిగా పచ్చి వాసన వస్తుందండి. స్మెల్ అదే వస్తుంటుంది. మనం కర్రీ చేసినా కూడా అలాగనే స్మెల్ వస్తూ ఉంటుంది. అలా లేకుండా మనం మంచిగా ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టేసుకునేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన లేకుండా ఉంటుంది. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కదుపుతూ అడుగు అంటకుండా పెట్టుకోండి. అడుగు అంటకుండా ఉండాలంటే మీరు మందంగా ఉండే ప్యాన్ తీసుకోవాలి. అప్పుడే మీకు అడుగు అనేది అంటదు. సో దాన్ని బట్టి మీరు తీసుకునే ప్యాన్ బట్టి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు అడుగు అంటుతుంది. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్లైస్డ్ టమాటోని యాడ్ చేసుకోండి. టమాటో యాడ్ చేసి మంచిగా మగ్గించండి. ఆయిల్లో మంచిగా కదుపుతూ టమాటో అనేది బాగా మగ్గి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. అప్పుడే మనకు టమాటో టేస్ట్ కూడా వస్తుంది. లేకపోతే ఆ టేస్ట్ అంత మంచిగా ఉండదు. తర్వాత నేను ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేశాను. హాఫ్ కిలో చికెన్ని యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొనేసి వాటర్ అనేది అసలు 0% ఉండాలి. వాష్ చేసిన తర్వాత ఎక్సెస్ వాటర్ అంతా వంపేసి ఓన్లీ చికెన్ మాత్రం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. చికెన్కి మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, ఆ మసాలా మొత్తం పట్టేలాగా స్లోగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత దాంట్లో కావలసినంత పసుపు ఒక టేబుల్ స్పూన్ కాదు కానీ కొంచెం, ఒక ఇంచ్ కొంచెం పసుపు, కావలసినంత మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. చికెన్లో పసుపు, సాల్ట్ అంతా మిక్స్ చేసుకొని ఎక్కువ కదపకుండా మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పైన ప్లేట్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గనివ్వండి.
తర్వాత ప్లేట్ తీసి చూస్తే మనకి చికెన్లో ఉండే వాటర్ మొత్తం వచ్చింటాయి. ఆ వాటర్ అనేది చికెన్లో నుంచి వచ్చింటాయి కాబట్టి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా, మొత్తం కాదు కొద్దిగా, ఇంకా కొద్దిగా డ్రై అయ్యేలాగా కదుపుకోండి. మధ్యలో ప్లేట్ పెడుతూ తీస్తూ అడుగంటకుండా చికెన్ అనేది మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకోండి. మీకు తెలుస్తుంది అన్నమాట. మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వాటర్ అనేది కొంచెం తగ్గుతాయి. తర్వాత మీ రుచికి సరిపడా కారం పొడి వేసుకోండి. మీరు ఎంతైతే కారం మీరు తినగలరో అంత కారపొడి వేసుకోండి. మనం ముందే 2 పచ్చిమిర్చి వేసాం కదా, అది కూడా కొద్ది కారం పట్టు ఉంటుంది కాబట్టి దాన్ని చూసి మీరు వేసుకోండి. తర్వాత మీకు రుచికి సరిపడా ధనియాల పొడి యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఆల్రెడీ ముక్క అనేది మెత్తబడి ఉంటుంది. మనం ఇంతకుముందు ప్లేట్ పెట్టి కొద్దిసేపు మగ్గించాం కదా, సో దాన్ని చూసి కలుపుకోండి. కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ బాగా కలిపిన తర్వాత మనకి చూడ్డానికి ఇలా ఉంటుంది. వాటర్ మొత్తం ఇంకిపోయి ఉంటాయి. మీకు ఫ్రై కావాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉన్నప్పుడు దించేసుకోండి. అన్నంలోకి ఏదైనా సైడ్ డిష్గా చికెన్ తినాలనుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై లాగా. కొత్తిమీర యాడ్ చేసుకొని, లేదు నాకు గ్రేవీ కావాలంటే నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే చూపిస్తున్న బౌల్తో 2 బౌల్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒక 4-5 మినిట్స్ వాటర్ బాగా ఉడికాక మీకు కావాల్సిన గ్రేవీ కంటెంట్ అంటే, నాకు గ్రేవీ సెమీ గ్రేవీ లాగా కావాలా, వాటర్గా కావాలా, అలా దాన్ని బట్టి మీరు దించేసుకోండి. నాకైతే ఇప్పుడు చూపిస్తున్న గ్రేవీ లాగా కావాలి. సో నేను కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టి ఉడికించుకున్నాను. తర్వాత నాకు ఈ టైంలో సరిపోతుంది. సో నేను దించేసుకున్నాను. చూడ్డానికి ఈవెన్ రైస్లో, చపాతీలో, సంగటి ఏది చేసుకున్నా దీంట్లోకి మంచిగా ఉంటుంది. సో నేను దింపేసుకున్నాను. మీకు ఇంకా కొద్దిగా వాటర్ ఉండొద్దు, ఇంకా థిక్ కావాలంటే ఇంకో 2 మినిట్స్ హీట్ చేసుకోండి. ఓకే అండి, మీకు కావాల్సిన చికెన్ కర్రీ రెడీ అయింది. ఒకసారి టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి.